ఏడు ఓరే మీద ఓ నెలకి కూర్చున్నది ఎలక పిల్లోరే భగవంతుడు ఉన్నాడు. అటువంటి మనకి భగవంతుడికి ఏనాడు లోకాల చక్కెరలు 7 అంబోతుల పరువులు లభించాడు. లభించటల్లకి ఎడమకాలతో ఎగిరి తంతుంటే అంతవరకు పెట్టిన ఓ నెలకి పడ్డది. రామ రామ సీతారామ ఏనాడు మాత్రం వెంబడి పడ్డది. కట్టడాని పంద వంటి ఆడి పళ్ళు దాకా గడ్డ పంద వంటి గోరునాలు దాకా వేడి పంద వంటి మద్దరు మద్దరి పన్నెండు గుంజల మార మద్దరి దాటలకు వటవంటి వనిగా కంటె కూడా ఖమాన్ తర్వాత వస్తున్నది. లింగాల సెల్లాదుకున్నది కుడి చేతుకు భర్త పోతుకున్నది. ఓ మరిది మల్లయ్య ఎక్కడి కోతవు మరిది వన్నెలకి పాపమే పాపమే దోషమే దోషమే నన్ను వదిలిపెట్టాను తల్లకు వన్నెలకి ఏమంటున్నది. మల్లయ్య పాపాలు నీ అన్న ముసలోడు నీ అన్నకు సాత కాదు నాకు నువ్వు గిన నాతో చెయ్యలిస్తే ఏలిస్తారా కాదు అంటే అన్నగారిని మరణం చేస్తాను తోడుకుంటా దూరం ఉండు అన్నాడు భగవంతుడు. చంగనగిరి కంటే కూడా ఆవల దొరికాడు. కంటే కూడా ఆవల దొరికేటల్లా కవాన్ తర్వాత భగవంతుడు అయిండు. ఈ వల్ల ఒళ్ళు లెక్క అయింది. అరే బజారు పండి పోయేటోడు అచ్చటోడు పోయేటోడు ఎవరైనా చూశారంటే చూసిన వాదినే మరిది కుమ్మకులాడుతున్నారని చెప్పి నల్లోక అనుకునే కాలం అయినా అని అలవల కటారు తీసిండు. అటువంటి వెనక ఏనాడు పాకలకెళ్ళి తప్పేది అగో సగం లింగాల తెల్ల దేవుడు సగం లింగాలు సెల్ల కోసుకుంటాడు. ఆ భగవంతుడు వల్ల అన్నట్టు అటుకోనిగా భగవంతుడు మల్లయ్య మాత్రం అటుకోని గాని వన్నెలకి మాత్రం ఏమంట ఉన్నదే. ఒరే మల్లిగా పోతివి పోతివి పోడా పోతివి మల్లయ్య దొరా పోతివి పోతివి దొరా పోతివి మల్లయ్య దొరా ఎంత రాజమేలవతావు ఎన్ని పువ్వులేలవతావు ఎంత రాజమేలవతావు ఎన్ని పువ్వులేలవతావు ఎన్ని పువ్వులేలవతావు ఎంత రాతరాయవతావు కాతుడొచ్చినాక నేను కనికొని మాటలు చెప్పి కొల్లపూరి పట్టవుల కొలిమిలోన కరువు పెట్టి ఓరి మల్లిగా నా మొగలొచ్చినాక కానిపోయి మాటలు చెప్పి కొల్లపూరి పట్టం లోపల కొలిమి లోపల కర్రులు పెట్టి కొలిమి లోపల కర్రులు పెట్టించి నీ కన్నల్ల ముచ్చిమీయ పోతే నా పేరే వన్నెలకి కాదు. ఒట్టిగిరి నాగబండి నడుగు పయ్య మాటు చేసి కాతుడొచ్చినాక కానిపోయి మాటలు చెప్పి నాగబండి తెప్పించి పల్లెరు కాయలు పార్పు
పెట్టించి కౌడిదున్న పోతుల కత్రం కట్టించి కొల్లపూరి పట్టం వాడవాడకు నింపి కొల్లపూరి పనుట గడ్డ మీద కాడు వేరించి సిరిగంలో కళ్ళని సిరుసులన్న ఉడికిపిస్తా కళ్ళని మాంసవాన్న ఉడికిపిస్తా పోతే నీ మన్ను నేను చూస్తా దేవి నా మాట వినకపోతే నీ మరణం చూస్తాను వాళ్ళకి అంటున్నది. అప్పుడు భగవంతుడు మల్లన్న ఏమంటున్నాడట, ఏమనంటే వదినమ్మా నేను ఎట్లా చెప్తూ వదినమ్మా, ఏమనంటే వదినమ్మా నేను ఎట్లా చెప్తూ వదినమ్మా, ఏమనంటే వదినమ్మా నేను ఎట్లా చెప్తూ వదినమ్మా, అన్నల తినక కానిపోని మాట కానిపోని మాట నువ్వు చెప్పి నీకు నాయమావు కావాలి చెప్పి అదొకటి వదిలకి ఇట్టుండదు కానీ అయ్యయ్యో అమ్మలేకపాయే అయ్యలేకపాయే అమ్మయ్యని ఓ దేవగిరి పట్ట పేయుడు నేను ఎక్కడ ఉండాలి నన్ను ఎవరు దాచుకోవాలి. అయినా ఇప్పుడు ఈ రాజుల ఖర్చులు మిగిలిపోదున్నా నేను అటువంటి ఏమనగా 5 వదిలేమో నెలగిట్ట రాగలకి అయ్యిండ్రు ఈ ఎత్తుముండు ఒడిచాడు నా ఎర్రి అన్నలు తుమ్మన అల్లుతున్న ఒడి అన్నలు మోటుగా అన్నలు వాళ్ళు నన్ను బతకనియ్యరు. అదేవో నెలకి అన్నంత పని చేస్తుంది నేను ఎక్కడ పోతే ఎవరైతే దాచుకుంటారని చెప్పి అరటలకు ఆడికెళ్ళి సగం రారాజు వల్ల ఎక్కడ పోతున్నాడే. చెప్పి కొడుక మళ్ళీ కాటున రారా అని చెప్పి ముత్యాల కొంచెం ముందు నేర్చున్నది. అమ్మా కౌశల్యా ఎగిర పనులే తమ్ముడు ఏడి అంటలకు నువ్వే నీవు పొద్దుగాల వదిలేవట కదా మా దేవుడు పూళ్ళు మండపాలు తెలుతాలు చెప్పడానికి అక్కడికి వేయిందని తల్లకు మా దేవుడి గుళ్ళు మండపాలు చెప్పాలు దొక్కుతున్నారని చెప్పి భగవంతుడు వల్ల నా తమ్ముని దగ్గర పోతేనే నాకు ఏదన్నా ఇస్తా టీము దొరుకుతుంది తల్లి దొరుకుతుంది అని చెప్పి భగవంతుడు మల్లయ్య తాను పోతై ఉన్నాడు వల్లపోరి పట్టాను తాను దాటుతై ఉన్నాడు 3 యామేడ మీద మండపాల శిల్పాలు అక్కడికి వెళ్ళేమో భగవంతుడు మల్లన్నస్తుంటే అటువంటి వెనక మా దేవుడి గుళ్ళు మండపాలు శిల్పాలు చెక్కించి అటవ అట్లలో పిల్లగాడు సంగల్లా ఏనాడు మాత్రం కొల్లపూడికి పోతా అని చెప్పి అగో నిలుమూత ముర్రనిప్పుల కళ్ళ మీద ఇక్కడికి వెళ్ళి మాత్రము అగో అట్లలో పిల్లగాడు సంగల్లా వస్తున్నాడు. నా తమ్ముడు తోటి తిరిగేమంట చెప్పాలని తల్లకు నిలబడేస్తూ కంది సేట్లకి వెళ్ళి భగవంతుడు పోతున్నాడు. మరి నా తమ్ముడు నన్ను గురువని గుర్తుపడతాడా అన్నగారు అని చెప్పి ఏరుకుంటున్నా అని చెప్పి నా తమ్ముని మొత్తం ఎట్లా చూడాలని చెప్పి భగవంతుడు మళ్ళీ కర్ణుడు కంది సేను లోపల నిలబడి కంది లోపల పోయేది దేవుడు
కన్నాగి మాయేలు అచ్చాడు సంగ అన్నట్లే ఆగిండు ఏం ఆసన అని చెప్పి చూసాడు అమ్మ మల్లయ్య ఉన్న కాడ మైసచ్చి ఆసన ఉంటదాట మల్లయ్య ఉన్న కాడ బండారు సాయి ఉంటదాట ఎడారి అడవి లోపల ఈ కంది సేరు లోపల మరి మైసచ్చి వాసన మనసార వస్తున్నది బండారు సాయ బసంతం అంతా చేనంత కనిపిస్తున్నది భక్తి చూస్తా అని చెప్పి నాతో ఈయన కరాల వాడచ్చన గది సెండ్లెక్క నన్నున్నాడా నిజంగా నా అన్నగారికి నన్ను తమ్ముడని నమ్ముకున్నట్టుంటే నేను వేడుకుంటే నా ముందట నిలవాలి అని చెప్పి అగోట్ల పిల్లగాడు సంఘంలోనే ఆయన రాదు మళ్ళీ ఎట్లా వేడుకుంటున్నావు శరాలు చెడు చెన్నయ్య అందమైన గోల్కొండ రాజా గోపురాల దేవుడు వల్ల అందమైన గండోవాలో పొందుగా పుట్టినవయ్యా 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 ఏరినావు కొల్లాపూరి ఏరినావు కొల్లాపూరి శరాచరు శరణయ్య శరాచరు శరణయ్య శరాచరు శరణయ్య రాజా శరకొండరా చిట్టమల రాజా అందమైన పౌరెల్లి కూడా మందులో నిలిచినవయ్యా ఎరుకో గుళ్ళల్లా నీవు ఇవుడు ఉన్న సామివయ్యా సందు గుళ్ళల్లా నీవు జాగున్న దేవుడివయ్యా సందు గుళ్ళల్లా నీవు జాగున్న దేవుడివయ్యా సోనిమాను గుండు మీద తుదవాడుతున్నావయ్యా సన్నవాన బట్ట మీద సన్నవాడుతున్నావయ్యా ఐలాల బండ మీద బట్టవాడుతున్నావయ్యా సుయ్యలేని బండి మీద తమలేని కారు మీద బండ పట్టే స్వామి అందమైన వైలోనిలోన పొందుగా నిలవయ్యా ఇక్కడ పిడికట్టేలయ్యా ఒట్టులా ఒట్టుగంటాలయ్యా సాలికాయి తమ్మాలయ్యా సన్నుమంటు వాలవయ్యా కట్టే రాజా చేకొండర తింటరాజా అందమైన కట్టే రాజాలా లోనలు నేర్చినవయ్యా అందమైన పూజికాలోన మల్లు గంట నిలిచినవయ్యా అందమైన ఓజాలలోన పొందుగా నిలిచినవయ్యా కర్రుముక్కులో వెలిచిన నువ్వు కావయ్యా
శరణు 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 మోక్షణయ్య అంటే రాజా వల్ల మోక్షణ రాజా దేవన రచింత రాజా రాజా ఎక్కడున్నావో మళ్ళీ కాదురా ఓ వీరమల్లేశ ఓంకార శబ్దముని యొక్క సులభ చక్రము సర్కజమానుని జీవరూపముని యొక్క నామముని నిదాల్చిన తొలుగురు పాపములు కలుగురు పుణ్యములు దేవాది దేవని నల్ల దేహముని కోరమి సంబుని పుణ్యమో హొమ్ము చూసిన తొలుగురు పాపములు కలుగురు పుణ్యములు అని చెప్పి అటువంటి భగవంత ఎక్కడున్నవని చెప్పి భజన చేసేటల్లకు గురులవారు కాంతి సేన్లకెళ్ళి అటువంటి మనక గుప్ప 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 7 పుట్ల శివం తోటి లేసచ్చి తమ్ముని ముంగట వాలిండు అట్లా సంగల్ల ముంగట అవతారం ఎత్తటల్ల కాటో అందులో పిల్లగాడు సంగల్ల రారాజు వల్లయ్య సింపుల్ అంగేలు మోకమన్ని గాగులు చూసి ఏమంట ఉన్నాడు తమ్ముడారా తమ్ముడో దయగల్లా తమ్ముడా తమ్ముడారా తమ్ముడో దయగల్లా తమ్ముడా దయగల్లా తమ్ముడో దేవగల్లా తమ్ముడా నీ కన్నానే ఎక్కువ నాకు ఏమీ ఉంటుందా నాకన్నానే ఎక్కువ నీకు ఏమీ ఉంటుందా నీకన్నానే ఎక్కువ నాకు ఎవరున్నదా ఏమంటా ఎప్పుడు ఏమంటా ఎప్పుడు నా తిని తమ్ముడా ఆడి వల్ల చేతుల నేను చిక్కుతుడిరా ఆడి దాని చేతుల నేను చెప్తే తమ్ముడా పొలానికి చేతుల నేను కూడా దిక్కి అమ్మి అయితే అన్నయ్య వరి తమ్మి సంగల్లా 5 వదిలిక చీరటాడి కచ్చి పున్నారు దొత్తుల పడకట్ల పాము దూలాని కల వేసుకొని అక్కకు పాముకు చారిన ఎద్దడున్నది మరిది పామును కొట్టి ఎవరో చూడమని చెప్పి అది పిలిచినప్పుడు మా దేవుని గుళ్ళు మండపాలు అవి పూర్తి చేసినారా తమ్మి అని చెప్పి నిన్నటి తోలితే తమ్ముడా తమ్ముడా సంగల్లా నేను లోగిళ్ళ బయటలకు నన్ను లోపలికి నూకిరు 7 దర్వాజలు వేసి తమ్మి నా తమ్మి అలసి కూతాలేసి 5 మదినలు నల్ల కిటరా గల్లకు అన్నల దగ్గరికి హాలేవాటి బయటలకు నేను లోపల చిక్కిపోయిన తమ్ముడా ఇక చెప్పరాని మాటలు ఇప్పరాని మాటలు రా తమ్మి నా తమ్మి అది ఓనలకి 6 నాయకురాలు కొండకి కిలమతి కొండపై సమ్మోలే సీరరైకి ఇది చేసిన బొల్లు పైకి వచ్చిందిరా తమ్మి నా తమ్మి సీరరైకి ఇది చేసిన పైకి వచ్చి గులాడి కప్పకు తోకలేదు కప్పల కడతలేదు మానెత్త కొడుకవు నువ్వు మానవ బిడ్డ నేను మనకేమి తప్పు లేదన్నదిరా నా తమ్మి పాపం జయ్యవాని పట్టి బాధ పెట్టింది దోషం జయ్యవాని నన్ను దోత్ర పెడితే చెయ్యలేక నేను చెలక పట్టుకోని వచ్చిండ్రా తమ్మి నా తమ్మి